వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్‌కు ఒక్కొక్కటిగా చిక్కుముడుల్లో చిక్కుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఎందుకు, ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక అల్లు అర్జున్ గారి అభిమానైతే ఆయనకి సంబంధించిన మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సినీ నటుడు అల్లు అర్జున్ చక్కెరపల్లి పోలీసులైతే నోటీసులు అందజేశారు. జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో కూడా దానికి సంబంధించి ప్రశ్నించనున్నారు. అయితే 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా 18 మంది పైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్ 13న ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో కూడా ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో 4 వారాల మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు తొక్కిసలాట ఘటన పైన మరింత లోతుగా కూడా విచారించే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.